అసూయ లేని నీ హృదయమే నిన్ను ఆశీర్వదిస్తుంది. అసూయ లేని నీ హృదయమే నిన్ను ఆశీర్వదిస్తుంది. యోబు గ్రంథము 42వ అధ్యాయము 10వ వచనం. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమ స్థితిని మరలా అతనికి దయచేసెను. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే 2 అంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను కదా. యోబు తన స్నేహితుల వంటి ప్రార్థన చేయడం వల్ల యోబు పూర్వస్థితిని దేవుడు మరలా అనుగ్రహించారంట. అయ్యో, నన్ను మీరు ఎంతగానో ద్వేషించారో, నేను ఏ తప్పు చేయలేదు, కానీ నువ్వేదో తప్పు చేసావు కాబట్టి ఈ విధంగా ఉన్నావు అని అన్నారు. కానీ నేను వారి గురించి ప్రార్థన చేశా. ఆ అసూయ పడే వారి గురించి, నన్ను బాధ పెట్టే వారి గురించి నేను ప్రార్థన చేశాను. ఆ ప్రార్థన నన్ను 2 ఆశీర్వాదంలోనికి తీసుకెళ్ళింది. మనము కూడా ఒక అసూయ లేని మన హృదయమే మనల్ని దేవుడి యొక్క ఆశీర్వాదాన్ని పొందుకునేటట్లు చేస్తుంది. ఏ యొక్క అసూయ ఉండకూడదండి. వేరే వారు హెచ్చింపబడుతున్నప్పుడు, వేరే వారు సంతోషంగా ఉన్నప్పుడు, ఒక ఆర్థికంగా, ఒక ఆస్తి విషయంలో కానీ, ఆరోగ్య విషయంలో కానీ, ఆత్మీయ విషయంలో కానీ మనకంటే ముందున్న వారిని నువ్వు అసూయ పడకుండా ఉంటావా, దేవుడు నిన్ను యోబులాగా గొప్పగా ఆశీర్వదిస్తారు. ప్రార్థన చేసుకుందామండి. సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా తండ్రి, నీ గొప్ప కృపా కాపుదల భద్రత నాతో మాతో మాట్లాడిన దేవా నీకు కోట్లాది కృతజ్ఞతలు. యేసయ్యా, ఆశ్చర్యకరుడ, ఒక అసూయ లేని, ఒక ద్వేషము లేని, విషపు చూపు లేని అటువంటి జీవితాలు మేము జీవించడానికి నీ బిడ్డలమని మేము చెప్పుకోవడమే కాదయ్యా, సర్వశక్తిమంతుడా, మా ప్రవర్తన ద్వారా, మా క్రియల ద్వారా తండ్రి నీ నామాన్ని మహిమపరిచేటట్లుగా, నిన్ను చూపించేటట్లుగా మా జీవితాలు ఉండడానికి మాకు సహాయంను దయచేయండి. నీ గొప్ప కృపను మాకు అనుగ్రహించండి. దేవాది దేవా, నీ గొప్ప కార్యంతో మమ్మల్ని నింపండి. సర్వశక్తిమంతుడా, నాతో మాతో మాట్లాడిన దేవా, మేము ఈ యొక్క విషయాన్ని మేము సరి చేసుకోవడానికి మాకు సహాయం దయచేయండి. ఇతరులు ఆశీర్వదింపబడుతున్నప్పుడు మేము సంతోషించే, ఆనందించే నీ యొక్క హృదయాన్ని మాకు అనుగ్రహించు దేవా. నేను ఎక్కడైతే ఉన్నానో అక్కడ కూడా మీరు ఉంటారు. అంతేకాదు, నాకంటే గొప్ప కార్యాలు చేస్తారు. సర్వశక్తిమంతుడా, నేను అనాథలుగా విడమని నువ్వు నీ యొక్క స్థితికి తగ్గట్టుగా నువ్వు ఎంతగా మమ్మల్ని హెచ్చించావో, ఎంతగా మా పట్ల సంతోషించావో అటువంటి హృదయాన్ని మేము కలిగి ఉండడానికి సహాయం దయచేయండి. సౌలులాగా తండ్రి విషపు చూపు చూడకుండా, అసూయతో నిండిపోకుండా, ఆరంభం ఘనమైనది, అంతం ఘోరమైనది అటువంటి జీవితాలు మేము జీవించకుండా మమ్మల్ని మేము సరిచేసుకునే గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించు దేవా. నీ నామాన్ని మహిమపరచుకో దేవా. సర్వశక్తిమంతుడా, నీ గొప్ప కృపా కాపుదల దయచేయండి. ఎవరైతే ఈ కార్యక్రమాన్ని వింటున్నారో, ప్రభా నేను సరి చేసుకుంటున్నానయ్యా, నాకు మరొక అవకాశాన్ని ఇవ్వు ప్రభా అని అడుగుతూ ఉన్నారో, ప్రభా నువ్వు పూర్తిగా తండ్రి మా ఎడల ప్రేమను చూపించి, కృపను చూపించి మరొక అవకాశాన్ని ఇస్తున్నందుకు నీకు వందనాలు. సహాయమును దయచేయండి. నీ గొప్ప కృపను అనుగ్రహించండి. నువ్వే తోడేయండి, నడిపించండి. పరిశుద్ధాత్మదేవ, నాతో మాతో మాట్లాడినందుకు వందనాలు. సహాయంతో నింపి నీ కృపా కాపుదల దయచేసి నిలబెట్టి బలపరచగలరని నజరేడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. చూసారు కదండి, ఒక అసూయ, ఒక ద్వేషము, ఒక విషపు చూపు లేని హృదయాన్ని, జీవితాన్ని మన క్రియల ద్వారా ఇతరుల ఎడల మనం చూపించి, మనం చెప్పుకోవడమే కాదు, దేవుడు కూడా మనల్ని బట్టి సంతోషించే జీవితాన్ని మనం జీవిద్దాం. ఈ యొక్క కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ యొక్క స్నేహితులకు, బంధువులకు ఈ యొక్క కార్యక్రమాన్ని పరిచయం చేయండి. అంతేకాదు, నా గురించి, ఈ కార్యక్రమం గురించి ప్రార్థన చేయండి. దేవుడి యొక్క హృదయాన్ని గ్రహించి ఆయన ఎంతగా ఇతరుల ఎడల సంతోషిస్తున్నాడో మనము కూడా అటువంటి సంతోషించగలిగే హృదయాన్ని మనము కలిగి ఉండాలని దేవుడు ఆశిస్తున్నారు. మనం ఆ యొక్క హృదయం కోసం దేవుని సన్నిధిలో ప్రార్థిద్దాం. దేవుడు తప్పక మిమ్మును, మీ కుటుంబంను ఆశీర్వదించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.